25 ఏళ్లకు మునుపు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మీ పిల్లల్ని చదివించమని చెప్పాను. కొంతమంది నన్ను చూసి నవ్వారు. ఐటీ అంటే అర్థం కాలేదు. ఈరోజు ప్రతి ఒక్కరి జోబీల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. నేను ఆ రోజు సెల్ ఫోన్ కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే అందరూ నన్ను ఎగతాళి చేసి సెల్ ఫోన్ తిండి పెడుతున్నా అన్నారు. ఈరోజు సెల్ ఫోన్ తిండి పెట్టడం కాదు, భార్య లేకపోతే భర్త ఉండగలుగుతాడు, భర్త లేకపోతే భార్య ఉండగలుగుతుంది. కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండే పరిస్థితులు లేరు. పిచ్చి పడుతుంది. అంటే ఇది ఒక ఆయుధంగా తయారైంది. మంచి సాధన కోసం ఏ పని కావాలన్నా అన్ని సెల్ ఫోన్ ఉంటే అయిపోతాయి. ఎక్కడన్నా కొనుక్కోవాలంటే పేటీఎం మీరు పెట్టేసుకుంటే, లేకుంటే డౌన్లోడ్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు స్వైపింగ్ చేస్తే బిల్లు కూడా ఏదో ఇచ్చేస్తారు, తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. క్యూఆర్ కోడ్ వాడుతున్నాం, ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎప్పుడన్నా చీకటి వచ్చి కరెంటు పోతే టార్చ్ లైట్గా పనిచేస్తుంది మీ ఫోనే. ఇలాంటి ఒకటి కాదు. ఇక్కడి నుంచి మీరు ఇంకా మీటింగ్ టైం అవుతా ఉంది, ఒక అర్ధ గంటకు లేటుగా వస్తారని మీ మిస్సెస్కి ఫోన్ చేసే పరిస్థితి వస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి మెసేజ్లు పెట్టుకోవచ్చు. అనేక లాభాలు రాబోతున్నాయి. ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ ఒక సర్వే చేశారు. భారతదేశంలో టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని పేదరిక నిర్మూలన జరిగింది. ఆఫ్రికా దేశాలు కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకోమని సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. పెను మార్పులు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఇంకొక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 25 ఏళ్లకు మునుపు ఐటీ చదువుకొని అమెరికాకి వెళ్ళిన వాళ్ళు, అమెరికాలో స్థిరపడిన వాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, వాళ్ళ ఆదాయం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. $1,19,000 వాళ్ళకి వస్తుంది. 1,19,000 ఇంటూ ₹80, ₹90 వేసుకుంటే దగ్గర దగ్గర ₹1 కోటి ఆదాయం ఆవరేజ్ వస్తుంది వాళ్లకు. అదే అమెరికాలో ఉండే తెల్లవాళ్ళు చూస్తే వాళ్ళ ఆదాయం మన వాళ్ళల్లో సగం $65,000. అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో వచ్చిన ప్రాముఖ్యత. నేను ఇచ్చిన ఆలోచన కొంతమంది తీసుకున్నారు. క్రీమ్ ఆఫ్ ది సొసైటీ చదువుకున్న వాళ్ళు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళారు, బెంగళూరుకి వెళ్ళారు, అక్కడి నుంచి విదేశాలకు వెళ్ళారు, అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు నా ఆలోచన అది, ప్రజల్ని ఒక ఆస్తిగా చూడాలని. ఒకప్పుడు ప్రజలంటే భారం అనుకున్నాం, ఇప్పుడు ప్రజలు మనకు పెద్ద ఆస్తి. ఆ విషయమే నేను చెప్తున్నా. కొన్ని దేశాల్లో పిల్లలు పుట్టడం లేదు, మానేశారు. ఇప్పుడు పెద్దవాళ్ళు, వయసు అయిన వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు కూడా రాను రాను చనిపోతే ఆ గ్రామాలన్నీ దెయ్యాల కొంపలుగా తయారైపోతాయి. ఇప్పుడు కూడా మీ గ్రామాల్లో, చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటారు. మన రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వచ్చాం. 2.1 అంటే 2.1 చిల్డ్రన్ని ఒక ఆడబిడ్డ జీవితంలో కనే పరిస్థితి రావాలి. ఈరోజు మన దగ్గర 1.5 నుంచి 1.7% ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిపోతూ ఉంది, చనిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. భవిష్యత్తులో ముసలి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, కుర్రాళ్ళు కనపడే పరిస్థితి లేదు. తద్వారా మళ్ళీ మనుషులే లేకపోతే ఎవరికి సేవ చేస్తామని అడుగుతున్నా. ఒకప్పుడు నేనే జనాభాను నియంత్రణ చేయమన్నాను, ఇప్పుడు జనాభాని పెంచమంటున్నాను. అందుకే మొన్న పంచాయతీ ఎన్నికల్లో 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరికీ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాను. రేపు ఎల్లుండి రోజు వస్తుందని చెప్పలేను. ఎవరైనా ఒక్కరికంటే పిల్లలే లేకపోతే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని చెప్పాల్సి వస్తుంది.